కేసీఆర్ కళల ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టు వల్ల సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్ ఫామ్ సాగవుతుంది. రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చాయంటే కారణం కాళేశ్వరం. కేసీఆర్ నిర్మించిన పాలమూరు కాళేశ్వరం సీతారామ ప్రాజెక్టుల ఫలితంగానే తెలంగాణ ప్రాంతం అంతా పామాయిల్ సాగుకు అనుకూలంగా మారింది. కష్టపడింది, విత్తనం నాటింది బీఆర్ఎస్ అయితే పండ్లు తినడానికి మాత్రం కాంగ్రెస్ బయలుదేరింది. నర్మిట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం వెనుక కష్టం ఎవరిది, చెమట చుక్కలు చిందించింది ఎవరనేది ప్రజలకు తెలుసు అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర పనికిరాని ఆరోవేలు వంటిదని చెప్పారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ విజయవంతమైన నేపథ్యంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తో కలిసి హరీష్ సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అందరి దృష్టిలో ఇది ఫ్యాక్టరీ కావచ్చు, కానీ మన దృష్టిలో ఇదొక ఎమోషన్. వేలాది మంది రైతుల జీవితాల్లో గుణాత్మక మార్పు తెచ్చే దిశను మార్చేది అని అభివర్ణించారు. హలో, ఇక్కడ వచ్చి అందరూ జాబ్ చేయండి. సార్ కొంచెం సందర్శించండి. అంతా మీ సార్ దగ్గర కొంచెం జరుగుతుంది. జాబ్ చేయండి సార్. మనకి 22 కేజీలు ఉంటుంది సార్. జూమ్ తోటి వైట్ లా పోతున్నాం. 22 కిలోలు దాటింది సార్. ఎన్ని ఎకరాలు పెట్టింది? 3 టన్నులు వస్తుంది. అంటే ప్రజెంట్ కొత్త క్రాప్ కాబట్టి థర్డ్ ఇయర్ కాబట్టి 3 ఎకరాలు 3 టన్నులు వస్తుంది. 20,000 అంటే 10 టన్నులు అంటే 2 లక్షలు. నట్స్ కూడా వేసుకోవచ్చు. ఇది నట్లు పోక చెక్కలున్నాయి కదా, మధ్యలో అవి కూడా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ అధికారులు మన వయసు మధ్యలో వేసేటి ఆయిల్ పంప్ మధ్యలో సారీ చెప్తున్నారు. మనం పోయినా కదా, నేను రాలే. చిన్నప్పటి లేవా కదా, ఒకళ్ళు ఇద్దరు వచ్చిండు. సేమ్ ఉంటుంది. సేమ్ ఉంటుంది. లేకుంటే అల్ల పోయేది ప్యూరిఫై కావాలి. కెమెరా లైవ్ ఉన్నాను ఇక్కడ. వచ్చేసాను సార్. ఇది ఈ 5 కెర్నల్ని కూడా క్రష్ చేస్తే మనకు పామ్ కెర్నల్ ఆయిల్ వస్తుంది. పామ్ కెర్నల్ ఆయిల్ అనేది కాస్మెటిక్స్ అందులో వాడతారు. ఇది కాస్ట్ డబల్ దీని నుంచి కూడా ఆయిల్ వస్తుంది. అది క్రష్ చేస్తే మనకు ఇంకోటి కేక్ వస్తుంది సార్. పక్కన నుంచి అక్కడ నుంచి స్టీమ్ వచ్చి ఇది వెర్టికల్ స్టెరిలైజేషన్ అంటారు సార్. ఇది ఒక్కొక్క దాని కెపాసిటీ 30 టన్నులు. 30 టన్నుల ఫ్రూట్ అట్లే కాదు. ఇప్పుడు మనకు 30 ప్లాంట్ తిరగాలి అంటే కుకింగ్ కెపాసిటీ దానికంటే ఎక్కువ ఉండాలి. 3 రెట్లు ఉండాలి. ఇప్పుడు మనము 30 మెట్రిక్ టన్స్ కెపాసిటీలో పవర్ కెపాసిటీ ప్లాంట్ ఇది 600 టన్నులు ఒక రోజుకి క్రష్ చేయవచ్చు. మనకు 120కి వెళ్ళినప్పుడు అది 2400 టన్నులు అవుతుంది.
అది పిల్లలు తిరుగుతున్న కాయలు సెపరేట్ అందులో హోల్స్ ఉన్నాయి. హోల్స్ లీడ్ అయితే లేదు పైన ఏదైనా ఉడకని ఇది పని చేస్తలేదు చూడు. దానికి అడ్డం మేము నిలబడితే ఏం నిలబడతలేదు కదా. వేణు సౌండ్ బాక్స్ ముందు ఎవరు? అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉండొచ్చు మీకు, నాకైతే చాలా ఆనందంగా ఉంది. ముందుగా పల్లా రాజేశ్వర రెడ్డి గారిని కోరుతాము. నిలబడ్డ వాళ్ళకు, కూర్చున్న వాళ్ళకు మైక్ దేశం ప్రతి అద్భుతమైనటువంటి కృషి కనుక ఈ రాత్రి ఏర్పాటు సందర్భంగా మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. చెప్పినట్టు దేశానికి మోడల్గా ఈ ఫ్యాక్టరీ అనేది చాలా ఫ్యాక్టరీలు చూస్తుంటాం కానీ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఈ ఫ్యాక్టరీ ఒక ఎమోషన్, ఒక భావోద్వేగం. ఎందుకు భావోద్వేగం అంటే ఇది ప్రాంత రైతుల జీవితాలను మార్చేటువంటిది, వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటిది. ఈ ఫ్యాక్టరీ ఈ ప్రాంత రైతుల నవశకానికి నాంది కాబోతుంది. ఈ ఫ్యాక్టరీ ఏ మండలాలైతే డ్రాట్ మండలాలుగా ఈ రాష్ట్రంలో డిక్లేర్ అవుతాయో అక్కడ బోర్ వేయాలంటే తహసీల్దార్ పర్మిషన్ ఇస్తేనే బోర్ వేయాలి. ఆ బోర్ వేస్తున్నారు సార్, ఎంఆర్ఓ సాబ్ ఇంటలేడు, నువ్వు కలెక్టర్ సాబ్, అప్పుడు కలెక్టర్ సంగారెడ్డి ఉంటుండే, కలెక్టర్కి ఫోన్ చేసి బోరు బండిని ఆపించిన రోజులు. ఇవాళ బోరు బండి మాయమైపోయింది నంగునూరులో, ఈ సిద్దిపేటలో, ఈ తెలంగాణలో. ఈ రాష్ట్రం సస్యశ్యామలమైపోయి భూగర్భ జలాలు 6 మీటర్ల ఎత్తుకు పెరిగినాయంటే అది కేసీఆర్ గారి కృషి. కానీ కేసీఆర్ గారు చేపట్టిన ప్రాజెక్టుల వల్ల అటు పాలమూరు కానీ, ఇటు దిండి కానీ, అటు సీతారామ కానీ, ఇటు కాళేశ్వరం కానీ, ఈ ప్రాజెక్టుల ఫలితంతో మొత్తం తెలంగాణ ప్రాంతము పామాయిల్ పంటల సాగుకు అనుకూలంగా మారింది. కోతుల బాధ లేదు, అడవి పందుల బాధ లేదు, రాళ్లవాన బాధ లేదు, పంట అమ్ముడు పోదనే బాధ లేదు, ధర రాదనే బాధ లేదు, ఇక చీడపీడ బాధ లేదు, ఏ లొల్లి లేదు. కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ హైదరాబాద్లో నెలకు 60,000 ఉద్యోగం ఉంటే ఐటీ ఉద్యోగం వదిలి 10 ఎకరాల పామాయిల్ తోట పెట్టి అద్భుతంగా చేస్తున్నాడు ఆ పిల్లోడు. 2020 సంవత్సరంలో ఎండాకాలంలో కూడా నంగునూరులో చెరువులు మత్తళ్ళు దూకినాయి, గాలిలో తేమ శాతం పెరిగింది. ఆ మార్పు ఏంది? ఆ మార్పు కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ కలల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఆయిల్ పామ్ పంట వండుతుంది. ఎవడో తెలియకేందో మాట్లాడతారు. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే మందికి పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డ నేను ముద్దించుకున్నాడు వెనకెట్టుకోవడం. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఆయన ఎరువు దొరకకపోతే అది కూడా ఉత్తదే అయిపోయింది, అవి ఎరబడుతున్నాయి. ఇట్లాంటి వాటి బాధలు లేకుండా ఎకరాన 150,000 రూపాయలు బంగారమోలే జీతం పడ్డట్టు పడే పంట ఆయిల్ పామ్ పంట. ఇవాళ నిజంగా ఆ కళ సాకారమైంది. పంట చేతికి వచ్చింది, కళ్ళ ముందు ఫ్యాక్టరీ కనబడుతుంది, బ్యాంకులో డబ్బులు పడతా ఉంటే నిజంగా అందుకే ఇది ఒక భావోద్వేగము, ఇది ఒక ఆనంద బాష్పాలు రాల్చేటువంటి సమయం అని చెప్పి నేను ఇలా ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉన్నా. కళలు కనడం వేరు, కళలు నిజమైనటువంటి వేళ నిజమైనటువంటి ఆనందం. ఇది ఒక వ్యక్తికో ఒక ఊరికో జరిగే లాభం కాదు, ఇది యావత్ ఒక చుట్టుపక్కల 5 జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ ఒక వరప్రదాయిని కాబోతా ఉంది. మొక్క పెట్టింది మనము, రిసెర్చ్ చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇక యాడ ఉంటాడో రిబ్బన్ కత్తిరిచుడే, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురుగా. ఇది కొత్త కథ మోపోయింది. వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. అయితే ఇలా విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ పనులు తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరారు.
మొక్క పెట్టింది, పెంచింది, పోషించింది బీఆర్ఎస్. ఆ పనులు వస్తే మాత్రం ఇక మేము తెంపుకుంటామంటూ అమాయకులు అంత ప్రజలు. 13 ఏప్రిల్ 2022 నాడు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చుకొని 2022 ఏప్రిల్ నాడు నిరంజన్ అన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ. అంటే మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా, అంటే పామాయిల్కు పుట్టిన ఇల్లు మలేషియా. అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి ఆ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ కట్టించినాం. ప్రతి జిల్లాకు ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెట్టాలన్నది కేసీఆర్ కళ. ఆయిల్ పామ్ తోటలు, ఈ పంట రైతును రాజు చేస్తుంది. అంతర్ పంటగా ఆయిల్ పామ్లో అంతర్ పంటగా కోకో పెంచండి. కోకో పెంచితే అదొక ₹1,00,000 వస్తాయి ఎకరానికి. అది కూడా పెంచండి అని చెప్తే రైతులు తయారవుతున్నారు. మొన్న ఆఫీసర్స్తో కూడా మాట్లాడినా 4 సంవత్సరాలు పూర్తయిన రైతులు ఇప్పుడు కోకో కూడా పెంచుకుంటే ఈ 1,50,000 సోపతికి ఇంకొక ₹1,00,000 అది కూడా వస్తుంది. ఈ ఫ్యాక్టరీ మరి స్టార్ట్ అయ్యి నిన్ననే ట్రయల్ రన్ కూడా చేసుకున్నారు. బహుశా ఇంకొక వారం 10 రోజుల్లో 15 రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్యాక్టరీ గొప్పతనం ఇంకోటి ఏంటంటే కాయ వచ్చిందంటే మనం దుకాణంలో పోయి నూనె ప్యాకెట్ తెచ్చుకుంటాం చూసిండ్రా, నూనె ప్యాకెట్ బయటికి వెళ్తుంది ఇళ్ళకెళ్ళి. చాలామంది తెలియక మాట్లాడుతారు, వాడెవడో కాళేశ్వరం కూలింది అంటాడు. వాడికి ఎవడో కళ్ళు ఉంటే వచ్చి రంగనాయక సాగర్లో చూస్తేనో మా నరమేట కాలువ చూస్తే కూలిందా పండిందా, కాళేశ్వరంతో మేము బాగుపడ్డామా చెడిపోయినామా, మా నరమేట రైతుల్లో మా ఖానాపూర్ రైతుల్లో ఎవరు నంగునూరు వాళ్ళని అడిగితే చెప్తారు, చెప్పరా? మరి వాడు ఆడ కూర్చొని మాట్లాడతాడు, సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళ పాత్ర మనం పెద్ద మాట్లాడేది ఏం లేదు, కానీ కొంతమందికి 6,000 ఉంటుంది మనుషులకు, అది ఉన్నా లేకున్నా దాని విలువలేందే కదా. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఆయిల్ పామ్ ఈ ప్రాంతానికి రావడంలో కాంగ్రెస్ పాత్ర 6,000 లాంటిదే. మేము వచ్చినాక బాగా పంట పండింది అన్నాడు. అంటే నేను లేచి అడిగిన, బాగా పండింది అంటున్నావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఒక్క చెరువు తవ్వినవా? యాన్నన్ను ఒక చెక్ డ్యామ్ కట్టినవా? యాన్నన్ను ఒక జానెడు కాలువ తవ్వినవా? యాన్నన్ను ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చినవా? మరి ఆడికెళ్ళి పండిందే పంట? ఏమైనా మంత్రం వేసినావా? ఏం సంగతి? ఇదంతా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని ఫలితం తప్ప నువ్వు చేసింది ఏం లేదు అంటే దానికి ఆన్సర్ లేదు. యాన్నన్ను ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చిందా కాంగ్రెస్ గవర్నమెంట్? మరి మీరు వచ్చినాక 1,22,00,000 1,30,000 అయింది అంటే 8 లక్షలు 7 లక్షలు పెరిగింది. ఎందుకు పెరిగింది? అది కూడా మేము చేసిన ఫలితాల ప్రాసెసే తప్ప నువ్వు కొత్తగా చేసింది లేదు. ఆ పెరిగింది ఎంత? ఇంచంత. బీఆర్ఎస్ హయాంలో పెరిగింది మూరెడంత అయితే కాంగ్రెస్ హయాంలో పెరిగింది జానెడంత. దానికి పెరిగింది అంటాడు. ఆ పెరిగిన ఘనత కూడా మన ప్రభుత్వం చేసినటువంటి కృషి, మనం వేసిన సాలే తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు. సో ఇంత మంచి ఫ్యాక్టరీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా సాగు పెరగాలి. ఎంతెంత సాగు పెరిగితే రైతులకు అంతంత మేలు జరుగుతుంది. మీరు పెట్టిన వరి కంటే, మక్క కంటే, పత్తి కంటే పామాయిల్ ఎన్ని రెట్లు లాభం అవుతుందో ఒక పాస్బుక్ చూసి మీరు చూడండి, నేర్చుకోండి, మీరు కూడా వెయ్యండి అని నేను కోరుతా ఉన్నా. సో ఇది చాలా బాగుంది. ఇప్పటికే ప్రారంభించిన రైతులు కూడా కోకో లాంటి పంటలు కూడా వేసి ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ, మరి ఈ సంతోషంలో మీరందరూ కూడా పాల్పంచుకున్నందుకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మా చేర్యాల మండలం పరిధిలో దరిదాపుగా ప్రతి ఊర్లో కూడా మేము కూడా ఆనాడు మీరు మంత్రిగా ఉండి చెప్తే మేము కూడా పామాయిల్ వేసినాం. మాకు కూతవేట దూరంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ వల్ల మా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి మా రైతు నాయకులు, మా మొత్తం నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. మీకు కేసీఆర్ గారికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పామాయిల్ పెంచడంతో పాటు ఒక అద్భుతమైన ఫ్యాక్టరీని మన యొక్క ఉద్యమాల గడ్డైన సిద్దిపేటలో ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ పెట్టిన హరీష్ అన్న గారికి, దానికి అనుమతి ఇచ్చిన కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని స్థిరీకరించి వ్యవసాయాన్ని చాలా అద్భుతంగా భారతదేశంలోనే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసింది గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. 2014లో మన వరి విస్తీర్ణం ఒక పంటకు 15 లక్షలు లేక 20 లక్షల వరకు మాత్రమే ఉండేది. 10 సంవత్సరాల తర్వాత ఈనాడు వానాకాలం కానీ యాసంగి కానీ 50 లక్షల నుంచి 55 లక్షలు 56 లక్షల వరకు తీసుకొచ్చింది గత ప్రభుత్వం.
2014లో మన యొక్క ఆనాడు విస్తీర్ణంలో 14% ఉండేది, ఇవాళ 2వ స్థానంలోకి వచ్చినాం. ఉత్పత్తిలో ఆనాడు మనం 14-15% ఉండేది, ఇవాళ నెంబర్ 1కి వచ్చినాం. ఏతావాత విస్తీర్ణం కానీ, ఉత్పాదకత కానీ, ఉత్పత్తి, ఈ 3 కలిపి భారతదేశంలో ఇవాళ వరి పండించే, వరి ఉత్పత్తి చేసే నెంబర్ 1గా ఇవాళ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఎఫ్సిఐకి ఆనాడు ఇచ్చింది 24 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. 2014లో 2 పంటలు కలిపి కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకి మనం ఇచ్చింది 24 లక్షల మెట్రిక్ టన్నులు. మనము ప్రభుత్వం దిగిపోయినాడు దరిదాపుగా 145 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి, వరి ఉత్పత్తి చేయడం కాదు, వరి ఉత్పత్తి 3 కోట్ల మెట్రిక్ టన్నులు అయితే 145 లక్షల మెట్రిక్ టన్నులను ఎఫ్సిఐకి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని.